ఈ పాదమే కదా ఇలనెల్ల గొలిచినది. ఉపోద్ఘాతం శ్రీ మహావిష్ణువు పాదాలు సర్వలోకాలకు శరణ్యం. ఈ కీర్తనలో అన్నమయ్య ఆ పాదాల విశిష్టతను వివరిస్తూ ఆ పాదమే గంగకు జన్మనిచ్చిందని, అహల్యకు శాప విమోచనం కలిగించిందని, బ్రహ్మదేవుడు కడిగిన పాదమని, చివరకు వెంకటాద్రిపై వెలసిన ఈ పాదమే మనకు ఇహపర సుఖాలను ఇస్తుందని ప్రస్తుతించారు. తెలుగు సారాంశం: ఈ పాదమే కదా వామనావతారంలో భూమినంతటినీ కొలిచినది. ఈ పాదమే కదా లక్ష్మీదేవి తన హస్తాలతో ఎంతో ప్రీతిగా ఒత్తేది. లోకమంతా మొక్కుతున్నది, కాసగంగకు జన్మనిచ్చినది, బ్రహ్మాండమంతటికీ మిన్నయైనది ఈ పాదమే. గజేంద్రుడు ఆపదలో తలుచుకున్నది, ఇంద్రాది దేవతలు వెతికినది, బ్రహ్మదేవుడు కడిగినది, ఆకాశమంత ఎత్తుకు పెరిగి బ్రహ్మాండాన్ని తాకినది ఈ పాదమే. అహల్య కోరికను తీర్చి ఇహపర లోకాలలో సుఖాలను ఇచ్చే ఈ పాదము చూడటం అత్యంత దుర్లభమైనది. అటువంటి మహిమాన్వితమైన పాదమే ఇప్పుడు ఈ వెంకటాద్రిపై స్థిరంగా వెలసింది. ఇంగ్లీష్ సమ్మరీ: In this soulful composition, Annamaya extols the unparalleled glory of Lord Vishnu's divine feet. He reminds us that it is this very foot that measured the entire universe during the Vaman incarnation and is tenderly pressed by Goddess Lakshmi's hands. This foot is the source of the holy river Ganges and the ultimate refuge for all beings, including King Elephant, Gajendra, and the gods like Indra. It is the same foot that Brahma washed and that liberated Ahalya from her curse. Annamaya concludes that these sacred feet, which grant both worldly and eternal bliss, are now firmly established on the hills of Venkatadri for the salvation of all. పల్లవి: ఈ పాదమే కదా ఇలనెల్ల గొలిచినది, ఈ పాదమే కదా ఇందిరా హస్తముల కితవైనది. భావము: వామనావతారంలో ఈ భూమినంతటినీ కొలిచినది ఈ పాదమే కదా. అలాగే ఇందిరాదేవి, లక్ష్మీదేవి తన సుకుమారమైన హస్తాలతో సేవించడానికి ఇష్టపడేది కూడా ఈ పాదమే కదా. వివరణ: స్వామివారి పాదాల సర్వవ్యాప్తత్వాన్ని, లోకాన్ని కొలవడం మరియు సౌకుమార్యాన్ని లక్ష్మీదేవి సేవించడం అన్నమయ్య ఇక్కడ పల్లవిలో పోల్చి చెప్పారు. చరణం 1: ఈ పాదమే కదా ఇందరును మొక్కిడిది, ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది, ఈ పాదమే కదా ఎలమి బెంపొందినది, ఈ పాదమే కదా ఇన్నిటాకి నెక్కుడైనది. భావము: లోకంలోని వారందరూ మొక్కేది ఈ పాదానికే కదా. ఆకాశగంగ పుట్టినది కూడా ఈ పాదం నుండే కదా. సంతోషంతో బ్రహ్మాండమంతా విస్తరించినది. అన్నిటికంటే గొప్పదైనది ఈ పాదమే కదా. వివరణ: విష్ణు పాదం నుండే గంగ పుట్టింది కాబట్టి దానిని విష్ణుపాదోద్భవి అంటారు. ఆ పవిత్రతను ఇక్కడ అన్నమయ్య గుర్తు చేస్తున్నారు. చరణం 2: ఈ పాదమే కదా ఇభరాజు దలచినది, ఈ పాదమే కదా ఇంద్రాదులెల్ల వెదకినది, ఈ పాదమే కదా ఈ బ్రహ్మ గడిగినది, ఈ పాదమే కదా ఎగసి బ్రహ్మండమంటినది. భావము: గజేంద్రుడు, ఇభరాజు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కోసం తలుచుకున్నది ఈ పాదాన్నే. ఇంద్రాది దేవతలు దేనికోసం వెతికారో అది ఈ పాదమే. బ్రహ్మదేవుడు స్వయంగా కడిగినది, పైకి ఎగసి బ్రహ్మాండం అంచులను తాకినది కూడా ఈ పాదమే. వివరణ: త్రివిక్రమ రూపంలో స్వామి పాదం సత్యలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండల తీర్థంతో ఆ పాదాన్ని కడిగారు. అదే బ్రహ్మ కడిగిన పాదం. చరణం 3: ఈ పాదమే కదా ఇహపరము లొసగిడిది, ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది, ఈ పాదమే కదా ఈ క్షింప దుర్లభము, ఈ పాదమే కదా ఈ వెంకటాద్రిపై నెరవైనది. భావము: ఇక్కడి లోకంలోనూ పైలోకంలోనూ సుఖాలను ఇచ్చేది ఈ పాదమే. భూమిపై రాయిగా పడి ఉన్న అహల్యకు శాప విముక్తి కలిగించి ఆమె కోరిక తీర్చినది ఈ పాదమే. దర్శించుకోవడానికి ఎంతో కష్టమైన ఈ పాదమే ఇప్పుడు మన కోసం వెంకటాద్రిపై స్థిర నివాసం, నెరవైనది ఏర్పరుచుకుంది. వివరణ: రామాయణంలో అహల్య గౌతమ మహర్షి శాపం వల్ల రాయిగా మారితే రాముడి పాదధూళి సోకి తిరిగి మనిషిగా మారుతుంది. ఆ మహిమను వివరిస్తూ అటువంటి పాదమే ఇప్పుడు తిరుమలలో మనకు లభ్యమవుతోందని అన్నమయ్య ముగించారు. అలర జంచలమైన ఆత్మలందుండా ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య విశ్వాన్నంతటినీ ఒక ఉయ్యాలగా రూపకల్పన చేశారు. స్వామివారి ఉయ్యాల ఊపును మనిషిలో జరిగే శ్వాసక్రియతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పోల్చడం ఇందులో విశేషం.
సూర్యోదయ సూర్యాస్తమయ పర్వతాలు స్తంభాలుగా ఆకాశం అడ్డదూలంగా మారిన ఈ బ్రహ్మాండపు ఉయ్యాలలో వెంకటేశ్వరుడు ఊగుతున్న తీరును అన్నమయ్య అద్భుతంగా వర్ణించారు. తెలుగు సారాంశం: ఓ వెంకటేశ్వర, నీవు ఉయ్యాల ఊగడం వల్ల చంచలమైన మానవ ఆత్మలు స్థిరత్వం పొందుతున్నాయి. నీ ఊపు మాలోని శ్వాస కదలికలను గుర్తుచేస్తోంది. ఉదయాస్తమయ పర్వతాలే స్తంభాలుగా, ఆకాశమే అడ్డదూలంగా ఉన్న ఈ విశ్వమంతా నీ ఉయ్యాలనే. వేదాలే బంగారు గొలుసులుగా, ధర్మదేవత పీఠంగా ఉన్న ఈ ఊయల వర్ణనాతీతం. మేఘమండలం నీకు మేలుకట్టుగా మారింది. నీ నీలమేఘ శ్యామల దేహానికి ఈ ఉయ్యాల ఒక గొప్ప ఆభరణంలా ఉంది. నీ కదలికలకు బ్రహ్మాండాలు ఎక్కడ ఒరిగిపోతాయో అని దేవకాంతలు మెల్లమెల్లగా ఊపుతున్నారు. ఈ ఉయ్యాల వల్ల శ్రీదేవి, భూదేవి నిన్ను కౌగిలించుకునే భాగ్యం కలిగింది. బ్రహ్మ దేవతలకు ఇది కనుల పండుగగా ఉంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ మ్యాగ్నిఫిసెంట్ కాంపోజిషన్, Annamaya depicts the Anjal Seva, swing festival, of Lord Venkateshwar from a cosmic perspective. He envisions the entire universe as a giant swing for the Lord. The mountains of Sunrise and Sunset act as the pillars, while the vast sky serves as the crossbeam. The Vedas are the golden chains, and the goddess of Dharma is the seat. Annamaya beautifully relates the rhythmic motion of the swing to the human breath, prana. As the Lord swings, the celestial damsels push gently, fearing that too much momentum might tilt the entire universe. This swing festival brings joy to goddesses Lakshmi and Bhudevi and provides a divine visual feast for Brahma and other gods. Pallavi: అలర జంచలమైన ఆత్మలందుండ నీలవాటు సేసే నీవుయాల, పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపే నీవుయాల. భావము: ఎప్పుడూ చంచలంగా ఉండే జీవుల ఆత్మలు నీపై లగ్నమయ్యేలా ఈ ఉయ్యాల అలవాటు చేస్తోంది. నీవు ముందుకు వెనక్కు ఊగడం మా శరీరంలోని ఉచ్ఛ్వాస నిశ్వాసాల, శ్వాసక్రియ రహస్యాన్ని, నీ ఉనికిని తెలియజేస్తోంది. వివరణ: ఉయ్యాల కదలిక స్థిరంగా, లయబద్ధంగా ఉంటుంది. అలాగే మనిషి శ్వాస కూడా లయబద్ధంగా ఉంటేనే భగవంతుడిని చేరుకోగలడని అన్నమయ్య అంతరార్థం. చరణం 1: ఉదయాస్త శైలంబు లోనర గంభములైన అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాల, పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె నుయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయనుయ్యాల. భావము: తూర్పున సూర్యుడు ఉదయించే కొండ, పడమర అస్తమించే కొండ ఈ ఉయ్యాలకు రెండు స్తంభాలు. ఆకాశమే అడ్డదూలం. ఈ విశ్వమంతా నీ ఉయ్యాల నిండిపోయింది. వేదాలే బంగారు గొలుసులై, చేర్లు దాన్ని పట్టి ఉంచగా, సాక్షాత్తు ధర్మదేవతే నీకు పీఠమైంది. వివరణ: భగవంతుడు ఉయ్యాల ఊగుతున్నాడంటే అది కేవలం గుడిలో జరిగేది కాదు, సకల సృష్టిలోనూ ఆయన కదలిక ఉందని వర్ణించారు. చరణం 2: మేలుకట్లై మీకు మేఘమండలమెల్ల మెలుగునకు మెలుగాయ నుయ్యాల, నీలశేలము వంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయ నుయ్యాల. పాలిండ్లు గదలగా బయ్యెదలు రాపాడ భామినులు వడినూచు నుయ్యాల. ఓలి బ్రహ్మాండములు వరగునోయని భీతి నొయ్యనొయన ఊచి రుయ్యాల. భావము: మేఘమండలమే నీకు పైన కట్టిన మేలుకట్టు, చాందిని. మెరుపుల వంటి మెరుపును ఈ ఉయ్యాల నీకు ఇస్తోంది. నీలమేఘ శ్యాముడైన నీ దేహకాంతికి ఈ ఉయ్యాల ఒక అలంకారంలా ఉంది. దేవకాంతలు నీకు ఊపుతున్నారు కాని, వేగంగా ఊపితే ఎక్కడ బ్రహ్మాండాలు తలకిందులవుతాయో అని భయంతో మెల్లమెల్లగా, నొయ్యనొయ్యన ఊపుతున్నారు. వివరణ: స్వామివారి శక్తి ఎంతటిదంటే, ఆయన చిన్న కదలిక కూడా ఈ సృష్టిని శాసించగలదు. అందుకే దేవతలు భక్తితో, భయంతో సేవ చేస్తున్నారు. చరణం 3: కమలకును భూసతికి కదలు కదలుకుమెమ్ము గౌగిలింపగజేసె నుయ్యాల, అమరాగనలకు నీ హావభావ విలాసమందంద చూప నీ ఉయ్యాల. కమలాసనాదులకు గన్నులకు పండుగై గణతింప నరుదాయ నుయ్యాల. కమనీయమూర్తి వెంకటశేలపతి నీకు కడువేడుకై ఉండే నుయ్యాల. భావము: ఉయ్యాల ఊగుతున్నప్పుడు పక్కనే ఉన్న శ్రీదేవి, కమల, భూదేవికి నిన్ను కౌగిలించుకునే అవకాశం కలుగుతోంది. దేవకాంతలకు నీ దివ్య రూపాన్ని, విలాసాలను చూసే భాగ్యం కలుగుతోంది. బ్రహ్మ, కమలాసనుడు,
మొదలైన దేవతలకు ఈ దృశ్యం కన్నుల పండువగా ఉంది. ఓ వెంకటేశ్వర! నీకు కూడా ఈ ఉయ్యాల సేవ ఎంతో వేడుకగా ఉంది. వివరణ: భగవంతుడు భక్తుల కోసమే కాకుండా తన ఇల్లాండ్రతో కలిసి ఆనందంగా ఈ క్రీడను జరుపుకుంటున్నారని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఘోర విచారణ నారసింహ ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య నరసింహ స్వామి ఆవిర్భావ సమయములోని భీభత్సాన్ని వర్ణించారు. హిరణ్యకశిపుని సంహరించేటప్పుడు స్వామివారి కళ్లలో నిప్పులు, కోపంతో ఊపిరి పీలుస్తుంటే పగిలిపోయే కొండలు, భయంకరమైన గర్జనలు. ఇలా స్వామివారి రౌద్ర రసాన్ని అద్భుతమైన పదచిత్రాలతో చిత్రించారు. చివరకు ఆ ఉగ్ర నరసింహమే ఇప్పుడు తిరుమలలో ప్రశాంతంగా వెలిశాడని చెప్పారు. తెలుగు సారాంశం: ఓ నరసింహస్వామి! శత్రువుల పట్ల ఘోరమైన విచారణ చేసేవాడా, అప్పుడు ఆ భయంకర రూపంతో నీవు ఎలా ఉన్నావో కదా! నీ కోపపు ఊపిరి తాకిడికి కొండలు పిండి పిండి అయి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. నీ గర్జనలకు పిడుగులు పడుతున్నాయి. నీ కళ్ల నుండి ప్రళయాగ్ని జ్వాలలు వెలువడుతున్నాయి. కోపంతో నీ పండ్లు కొరుకుతూ, పెదవులు దవడలు వణుకుతుంటే నీ రూపం చూడటానికి ఎంతో భీతిని కలిగిస్తోంది. నీ వాడిన గోళ్లతో దిక్కులను వెతుకుతూ హిరణ్యకశిపుని సంహరించిన ఆ సమయంలో నీవు ఎలా ఉన్నావో, అటువంటి భయంకర రూపం కలిగిన ఓ వెంకటాద్రి దేవుడా! ఆనాడు నీవు అదృశ్యమయ్యాక ఇక్కడ ఎలా స్థిరపడ్డావు కదా! ఇంగ్లీష్ సమ్మరీ. In this intense composition, Annamaya describes the terrifying and majestic form of Lord Narsimha during the slaying of the demon Hiranyakashipu. He marvels at how the Lord could embody such extreme fury. The Lord's hot breaths are said to pulverize mountains, and his roars cause thunderbolts to rain down. With sparks flying from his eyes and his lips quivering in rage, the Lord grinds his teeth in a frightening manner. Annamaya vividly portrays the Lord searching the directions with his sharp claws before crushing the demon. Finally, he reflects on how this very fierce deity has now taken a peaceful abode on the Venkatadri hills as Lord Venkateshwar. Pallavi. ఘోర విచారణ నారసింహాన్ని వీరూపముతో నెట్లుండితివో భావము, ఓ నరసింహస్వామి! దుష్టులను ఘోరంగా శిక్షించేవాడా, అప్పుడు ఆ భయంకరమైన రూపంతో నీవు ఎలా ఉన్నావో కదా! చూడటానికే భయం కలిగించేలా ఉన్నావు అని అర్థం. వివరణ: స్వామివారి ఉగ్రత్వాన్ని చూసి అన్నమయ్య ఆశ్చర్యంతో ఈ కీర్తనను ప్రారంభించారు. చరణం 1. ఉడికెడి కోపపు టూర్పుల గొండలు పొడివొడియే నభమునకెగయ, బెడిదపురవమున పిడుగులు దొరుగగా ఎడనెడ నీవపుడెట్లుండితివో భావము, నీ కోపం వల్ల వచ్చే వేడి ఊపిరి తాకిడికి కొండలు పిండి పిండి అయి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. నీ భయంకరమైన గర్జనలకు రవమున పిడుగులు రాలిపడుతున్నాయి. ఆ సమయంలో నీవు ఎలా ఉన్నావో. వివరణ: ప్రకృతి కూడా స్వామివారి కోపానికి కంపించిపోతోందని అన్నమయ్య ఇక్కడ ప్రకృతి వర్ణన ద్వారా చెప్పారు. చరణం 2. కాలానలములు గక్కుచు నయన జ్వాలల నిప్పులు చల్లుచును, భాలాక్షముతో బ్రహ్మండ కోట్ల కేలికవై నీవెట్లుండితివో భావము, కళ్లలో నుండి ప్రళయకాలాగ్నిని కక్కుతూ, నిప్పులు చల్లుతూ, నుదుటిపై కన్ను, భాలాక్షము కలిగిన శివుని వలె ఉగ్రంగా ఉన్నావు. ఈ కోట్లాది బ్రహ్మాండాలకు అధిపతివైన నీవు ఆ రూపంలో ఎలా ఉన్నావో. వివరణ: నరసింహ స్వామి కోపాన్ని ప్రళయకాల రుద్రుడితో పోల్చడం ద్వారా ఆయన శక్తిని ఇక్కడ వర్ణించారు. చరణం 3. గుటగుటరవములు కుత్తిక గులుకుచు గిటగిట పండ్లు గీటిచును, తటతట బెదవులు దవడలు వణకగా ఇటువలే నీవపుడెట్లుందితివో భావము, గొంతులో నుండి భయంకరమైన శబ్దాలు చేస్తూ, పళ్ళు గిటగిట కురుకుతూ, కోపంతో పెదవులు మరియు దవడలు వణుకుతుండగా తటతట ఆనాడు నీవు ఏ విధంగా ఉన్నావో కదా! వివరణ: ఇక్కడ అన్నమయ్య స్వామివారి ముఖ కవళికలను, ఎక్స్ప్రెషన్స్ చాలా లోతుగా వివరించారు. చరణం 4. గోళ్ల మెలుగుల కొంకుల పెద వేళ్ల దిక్కులు వెదకుచును, నీళ్ల తీగెలు నిగుడగా నోరను చిళ్ళు గమ్మగ నెట్లుండితివో భావము, మెరుస్తున్న వాడిన గోళ్లతో పెద్ద వేళ్లతో శత్రువు కోసం దిక్కులన్నీ వెతుకుతూ, నోటి నుండి కోపంతో లాలాజలం, ఉచ్చిళ్ళు కారుతుండగా ఆనాడు నీవు ఎంత రౌద్రంగా ఉన్నావో. వివరణ: ఒక సింహం వేట కోసం ఎలా సిద్ధమవుతుందో, స్వామివారు కూడా హిరణ్యకశిపుని కోసం అలాగే సిద్ధమయ్యారని అర్థం.
చరణం 5 హిరణ్యకశిపుని నేపడిచి భయంకర రూపము తోరగడుమెరసి తిరువేంకటాగిరిదేవుడ నీవిక ఎరపుకొన్న నాడెట్లుందితివో. భావము హిరణ్యకశిపుని గర్వాన్ని అణచివేసి ఆ భయంకర రూపంతో ప్రకాశించిన ఓ వెంకటాద్రిదేవుడా, ఆ ఉగ్రత్వం అంతా పోయి ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా వెలసినప్పుడు నీవు ఎలా ఉన్నావు కదా. వివరణ భయంకరమైన నరసింహ రూపమే ఇప్పుడు భక్తులను కాపాడే వెంకటేశ్వర రూపంగా తిరుమలలో ఉందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. నేలమిన్ను నొక్కటైన నీబంటు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య హనుమంతుని శక్తి సామర్థ్యాలను ప్రస్తుతించారు. లంకలో అక్షకుమారుని సంహరించడం, సముద్రాన్ని లంఘించడం, రావణుని గర్వాన్ని అణచడం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వంటి ఘట్టాలను గుర్తుచేస్తూ అటువంటి మహావీరుడు నీ బంటు కావడం వల్లనే లోకాలన్నీ సురక్షితంగా ఉన్నాయని శ్రీ వెంకటేశ్వరునితో, రామస్వరూపునితో చెబుతున్నారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, నేల నింగి ఏకమైనా భయపడని నీ బంటు హనుమంతుడు అక్షకుమారుని ఒక్క దెబ్బతో అంతం చేశాడు. సముద్రాన్ని దాటుతూ శ్రీరాముని ఉంగరాన్ని ఆకాశంలో ఎగురవేసి మరీ పట్టుకున్నాడు. జంబుమాలని కాళ్లతో తొక్కి సంహరించాడు. రావణుని రొమ్ముపై పిడికిలితో గుద్ది వణికించాడు. అర్ధరాత్రి వేళ ఓషధి పర్వతాన్ని తెచ్చి పట్టపగలు వంటి వెలుగును నింపి అన్నీ బతికించాడు. ఇన్ని అద్భుతాలు చేసిన ఈ పవనసుతుడు రేపటి బ్రహ్మ పదవికి, అజుని పట్టానకు అర్హుడు. ఓ వెంకటేశ్వర, నీ బంటు అయిన ఈ హనుమంతుడే లోకాలను కాపాడుతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ స్పిరిటెడ్ కాంపోజిషన్, Annamaya celebrates the heroic exploits of Lord Hanuman, the devoted servant, Batu, of Lord Rama, Venkateshwar. He highlights Hanuman's incredible feats, slaying Akshkumara and Jambumali, leaping across the vast ocean while tossing and catching the Lord's ring, and striking Ravana with his mighty fist. Annamaya marvels at how Hanuman brought the Sanjeevani mountain in the dead of night, turning it into day with the mountain's radiance. He concludes by stating that this son of the blind god is destined to be the future Brahma and that through his presence, the entire world is protected. Pallavi. నేలమిన్ను నొక్కటైన నీబంటు ఒక్క వేలనే యక్షుని దెగవేసెగా నీబంటు. భావము భూమి ఆకాశం ఏకమైన ప్రళయం వచ్చినా వెరవని నీబంటు హనుమంతుడు ఒక్క నిమిషంలోనే రావణుని కుమారుడైన అక్షకుమారుని చంపి పడేశాడు. వివరణ హనుమంతుని అచంచలమైన ధైర్యాన్ని, శత్రువుపై ఆయనకు గల పైచేయిని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో స్థిరపరిచారు. చరణం 1 ఉంగరమెగరవేసి యుదధిలో పడకుండా నింగికి జైచాచే నీబంటు చంగున జలధి దాటి జంబుమాలి నెలమీద కుంగదొక్కి పదముల్ గుమ్మెగా నీబంటు. భావము సముద్రం ఉదధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు శ్రీరాముని ఉంగరాన్ని ఆకాశంలోకి విసిరి అది నీటిలో పడకుండా చాకచక్యంగా పట్టుకున్నాడు. సముద్రాన్ని అవలీలగా దాటి రాక్షసుడైన జంబుమాలిని నేలకేసి తొక్కి తన పాదాలతో మర్దించి సంహరించాడు. వివరణ హనుమంతుని వేగాన్ని, బలప్రదర్శనను అన్నమయ్య ఇక్కడ చిత్రించారు. ఉంగరాన్ని ఎగురవేసి పట్టడం ఆయన క్రీడా స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. చరణం 2 బెట్టగా రావణు రొమ్ము విరుగ చేతనే గుద్దే నిట్టతాడు వంటివాడు నీబంటు. దిట్టయే మందుల కొండ తేజమునన్నడు రేయి పట్టపగలుగా తెచ్చే బాపురే నీబంటు. భావము తాటి చెట్టు అంత పొడవుగా ఎదిగి రావణుని రొమ్ము విరిగిపోయేలా తన పిడికిలితో గుద్దాడు. ఓ ధీశాలిగా అర్ధరాత్రి సమయంలో మందుల కొండను, సంజీవని పర్వతం మోసుకువచ్చి దాని కాంతితో ఆ చీకటిని పట్టపగలులా మార్చేశాడు. ఆహా, నీ బంటు ఎంతటివాడు. వివరణ రావణునితో తలపడటం, యుద్ధరంగంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం పర్వతాన్నే తేవడం హనుమంతుని అద్భుత కృత్యాలు. చరణం 3 అలరి నన్నియు జేసి అజుని పట్టానకు నిలుచున్నాడదివో నీబంటు. బలు వెంకటేశ ఈ పవననందనుడు కలిగి లోకములెల్ల గాచెగా నీబంటు. భావము ఇన్ని ఘనకార్యాలు చేసిన ఈ హనుమంతుడు భవిష్యత్తులో బ్రహ్మ పదవిని, అజుని పట్టము అధిష్ఠించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ గొప్పవాడవైన వెంకటేశ్వర, నీ బంటు అయిన ఈ పవనసుతుడు ఉండటం వల్లే లోకాలన్నీ రక్షింపబడుతున్నాయి. వివరణ హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ అనేది పురాణ ప్రసిద్ధం.
ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ వెంకటేశ్వరుని సేవలో హనుమంతుడు లోక రక్షకుడిగా ఉన్నాడని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. తలచిన విన్నియు దనకొరకే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కార్యకారణ సంబంధాన్ని, కాజ్ అండ్ ఎఫెక్ట్ అద్భుతంగా వివరించారు. మనం చదవడం, బ్రతకడం, బాధపడడం వంటి ప్రతిక్రియకు ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంటుందని చెబుతూ, ఈ లోకంలో మనం చేసే ప్రతి ప్రయత్నం చివరకు శ్రీ వెంకటేశ్వరుని చేరుకోవడానికే అని ఈ కీర్తన ద్వారా ప్రబోధించారు. తెలుగు సారాంశం: మనం ఆలోచించేవన్నీ మన ఆత్మ కోసమే. బయట ప్రపంచాన్ని తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. పుట్టడం అనేది మళ్లీ పుట్టుక లేని స్థితిని పొందడానికే. చదవడం అనేది విచక్షణ జ్ఞానం కోసమే. బ్రతకడం అనేది ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలను సాధించడానికే. బంధాలలో చిక్కుకోవడం విముక్తి కోసమైతే, కష్టపడడం కర్మను అనుభవించి తీర్చుకోవడానికే. ఈ లోకంలో మనం చేసే పనులన్నీ ఆ పరలోక సుఖం కోసమే. చివరకు ఇన్ని తిప్పలు పడటం అంతా ఆ శ్రీ వెంకటేశ్వరుని పాదాలను చేరుకోవడానికే. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical composition, Annamaya explores the ultimate purpose of human actions and existence. He posits that all external knowledge is intended to lead to self-realization. Every action has a higher spiritual goal. Birth is meant for attaining liberation from the cycle of rebirth. Education is for developing discernment, and living is for achieving the four goals of life, Purusharthas. He explains that even suffering is a means to exhaust one's karma. Ultimately, Annamaya concludes that all the strivings in this world and the next are various paths leading to the same final destination, merging with Lord Venkateshwar. Pallavi: తలచిన విన్నియు దనకొరకే వెలి తెలియుట దనలో దిలియుట కొరకే. భావము: మనసులో మనం చేసే ఆలోచనలన్నీ మన ఆత్మ శ్రేయస్సు కోసమే. బయట ప్రపంచం గురించి తెలుసుకోవడం, వెలి తెలియుట అంతా మన అంతరాత్మను మనం గుర్తించడం కోసమే. వివరణ: బాహ్య జ్ఞానం అనేది ఒక అద్దం వంటిది. ప్రపంచాన్ని చూడటం ద్వారా మనిషి తనలోని లోటుపాట్లను, తన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని అన్నమయ్య ఉద్దేశం. చరణం 1: ఉదయమందుట భవముడుగుట కొరకే, చదువుట మేలు విచారించు కొరకే, బ్రదుకుట పురుషార్థపరుడౌట కొరకే, ఎదిరి గనుట తన్నెడుగుట కొరకే. భావము: జన్మించడం, ఉదయమందుట అనేది మళ్లీ పుట్టకుండా ఉండే మోక్ష స్థితి కోసం. చదువుకోవడం అనేది ఏది మంచో, ఏది చెడో విచారించుకోవడం కోసం. జీవించడం అనేది పురుషార్థాలను, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించడం కోసం. ఇతరులను చూడటం అంటే వారిలో దైవాన్ని చూస్తూ నిన్ను నీవు తెలుసుకోవడం కోసం. వివరణ: జీవితంలోని ప్రతి దశకు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం ఉందని ఇక్కడ వివరించారు. కేవలం బ్రతకడం ముఖ్యం కాదు, ఎలా బ్రతకాలో తెలియడమే ముఖ్యం. చరణం 2: తగులుట విడివడదలచుట కొరకే, నొగులుట కర్మమునుభవించు కొరకే, చిగురోట కొమ్మై చెలగుట కొరకే, బెగడుట దురితము పెడబాయి కొరకే. భావము: బంధాలలో చిక్కుకోవడం, తగులుట అనేది వాటి నుండి విడుదల పొందాలని కోరుకోవడానికే. బాధపడడం, నొగులుట అనేది చేసిన కర్మ ఫలాన్ని అనుభవించి వదిలించుకోవడానికే. చిన్న చిగురు పెద్ద కొమ్మగా ఎదిగేది చెట్టుగా ప్రకాశించడానికే. భయపడడం అనేది పాపాలకు, దురితము దూరంగా జరగడం కోసమే. వివరణ: కష్టాలు, భయాలు కూడా మనిషిని సంస్కరించడానికే వస్తాయని, అవి మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తాయని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3: ఈవల జేయిట ఆవలి కొరకే, ఆవలనుండుట ఈవల కొరకే, ఈవల నావల నెనయ తిరుగుటెల్ల శ్రీ వెంకటేశ్వరు జేరుట కొరకే. భావము: ఈ లోకంలో, ఇహలోకంలో చేసే పుణ్యకార్యాలన్నీ ఆ పరలోక సుఖం కోసమే. అక్కడ పొందే ఫలితాలు మళ్లీ ఇక్కడ మంచి జన్మ పొందడానికే. ఇలా ఇక్కడ, అక్కడ అని తిరుగుతూ చేసే ప్రయత్నాలన్నీ ఆఖరుకు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిని చేరుకోవడానికే. వివరణ: జీవుడు ఎన్ని లోకాలు తిరిగినా, ఎన్ని జన్మలు ఎత్తినా వాటన్నింటికీ అంతిమ లక్ష్యం భగవంతునిలో ఐక్యం కావడమే అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.